పిన్ని, నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. ఎట్టాగొట్ట తప్పిపెట్టి చూడవా. మగపిల్లి వాళ్ళు కూడా వచ్చేసాక ఇక ఏమనుకుని ఏం ప్రయోజనం చెప్పు. రాజేష్ బాబు కబురు పంపావుగా, వచ్చేస్తాడులే. వస్తానంటావా? తప్పకుండా వస్తాడు. ఇంకా తయారవలా, తీసుకురండి. ఇదిగో వచ్చేస్తుంది బాబాయ్. మా అమ్మాయి రెడీ అవటం అంటే మాటలా బావగారు. నేను చేయించిన నగలు, వాళ్ళ అమ్మ నగలు, మా అమ్మ నగలు, వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మమ్మ పెట్టిన నగలు ఇన్నున్నాయి. మరి ఇన్నిట్లోంచి సెలెక్ట్ చేసుకోవటం అంటే మాటలా. అందులోనూ అల్లుడు గారు అమెరికా రిటర్నాయే. ఏయి నచ్చుతాయో ఏయి నచ్చవో అని. ఓ మై సన్, వాట్ ఇవన్నీ ఆటకి అమెరికాలో ఎవరు ఎట్టుకోరు. అలాగే అల్లుడు గారు, మీ ఇష్ట ప్రకారమే. అలాగే అలా అనకండి బ్రదర్ గారు. మీ డాక్టర్ కాకపోతే మేము పెట్టుకుంటాం. చాలా ప్లేస్ ఉంది, అన్నీ పంపించండి. అలాగే చిట్టర్ గారు. అమ్మాయి వచ్చేలో మీరు సీట్లు తీసుకోండి. అల్లుడు గారు ఏటండి, బావగారు ఏటండి ఏటండి. పెళ్లి కొడుకంటే ఆడ అమ్మా బాబాయ్ నయంలాగుందే. ఆ నోరు తెరిస్తే మరీ ప్లాట్ఫామ్ లెవెల్లో ఉంది. అసలు ఇది అమెరికా సంబంధమేనా అంటారా? భలేవారే, ఇది మంత్రి గారు పంపించిన సంబంధం. ఆయనకిళ్ళు బంధువులు కూడాను. అబ్బాయి అమెరికాలో పరిశోధన చేస్తున్నాడంట. దేని మీద? పేడ. పేడ? అవునండి, పేడే. ఇక్కడ మనవాళ్ళంటే పేడను చాలా తేలిగ్గా తీసి పారేస్తారు కానీ అమెరికాలో పేడను ఎంత ఇదిగా చూస్తారో కదండి అల్లుడు గారు. నో మై సన్, బాబు ఈటింగ్ చేసేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చాలా యాంగ్రీ అవుతాడు బ్రదర్. చారీలు చెట్టరు, చారీలు చారీలు. ఓకే. అదిగో ఆ అమ్మాయి రాని వచ్చేసింది. నమస్కారం అండి. హాయ్ లాలూలి. గిరిదార పెద వెంకట్రాయుడు. నువ్వా? ఏంటి పెద్ద మనుషులతో మాట్లాడుతుంటే ఆ పేరు పెట్టి పిలవడమే? అసలు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని నా గడపలోకి వచ్చావు? ఎవర్రా పెద్ద మనుషులు? మేనర్గా ఉండగా నా కొడుకుని కాదని నీ కూతుర్ని పరాయవాడ కట్టబెట్టాలని చూస్తున్నా. నువ్వెంత పెద్ద మనిషివో, వచ్చిన వాళ్ళెంత పెద్ద మనుషులో తేల్చుకుందామనే వచ్చాను. రమ్మను. ఏంటి నువ్వు ఆడు తేల్చుకునేది? నన్ను కాదని ఈడు ఎగస్ పార్టీలో చేరినాడే మీకు నాకు తెగదెంపులైపోయింది. ఇంకొక మాట మాట్లాడిన మర్యాదగా ఉండదు. ముందు బయటికి వెళ్ళండి. వెళ్ళకపోతే ఏం చేస్తావరా? వెళ్ళగొట్టేస్తావా? ఎంత చెడ్డ తోడబుట్టినాడు కదా అని ఊరుకుంటున్నాను. నా మేనవాడలు నా కాకుండా చేస్తే చూస్తూ ఊరుకోవడం. నా కొడుకేం గాజు పడుకులేడు. నాన్న, నేను బావనే చేసుకుంటాను. నువ్వు నోరు పోయవే, లోపలికి పద ముందు. పిచ్చి ముద్ద, పిచ్చి ముద్దని. ఏంటి ఈ గళ్ళకు మేడ్డా? మేడు లేదు, గాడిద గుడ్డు లేదు. నువ్వు ఉండవమ్మా. బాబు రౌడీ గారు, మీరన్నా కత్తి కలగ చేసుకుని వీళ్ళ సంగతి చూడాలా? రాజా ఏడు చూడరా. రమ్మను. నువ్వు మీ రౌడీ ఏం చేస్తారో చూస్తాను. సుబ్బులు నా పెళ్ళం కాకపోయిందో మటన్లు చేయడానికి కూడా రెడీ. మమ్మీ మటన్ మటన్. ఓ మై సన్, బతికుంటే బలిసి లేపి బతకచ్చు. ఓ మై హస్బెండ్. ఏంట్రా మీరు అల్లరి చేసాలని తరివేసినంత మాత్రాన నా కూతురు నీకిచ్చి పెళ్లి చేస్తాను అనుకున్నావా? రేయ్, పీక బిస్కి నూతులన్నా పారేస్తాను కానీ నీలాంటి మట్టి బిచ్చుకునే పల్లెటూరి గబ్బడాయికిచ్చి చచ్చిన చేయను. ఏంటంటే ఇంకా చూస్తూ ఊరుకుంటారు. నీటితో మారండి. తప్పు ప్రెసిడెంట్. నేను రౌడీనే గాని అమాయకుల్ని ఆడపడుచుల్ని హింసించేంత కిరాతకుణ్ణి కాదు. నీలాగా తోడబుట్టిన వాళ్ళని ఉసురు పెట్టేంత రాక్షసుణ్ణి కాదు. ఏంటలా నోరు తెరుస్తావు? ఏమన్నావు? అతను మట్టి బిసుక్కునే పల్లెటూరు గబ్బిలాయా? మరి నువ్వెవరు? నువ్వొచ్చింది ఆ మట్టిలోంచి కదా. ఆ మాటకొస్తే నువ్వు కోరుకునే అమెరికాలుడైనా, అమెరికాకి ప్రెసిడెంట్ అయినా వాళ్ళు పుట్టింది ఈ మట్టిలోనే. ఎన్ని మేడలున్నాడైనా గోడలు స్తంభాలు దిగమింగలేడు. ఈ పల్లెటూళ్ళలో పండిన గింజలతోనే కడుపు నింపుకోవాలి. చంద్రమండలానికి వెళ్ళినాడు కూడా అక్కడి నుంచి బంగారాలు వజ్రవైడూర్యాలు తేలేదు. పిడికెడు మట్టే తెచ్చాడు. చూడు, అయిన వాళ్ళ దగ్గర ఆడంబరాలకు పోయి చివరికి నాలాంటి రౌడీల కాళ్ళ మీద పడే నీకన్నా ఆ రాజేష్ చాలా నయం. నోరు మూసుకుని గడపలోకి వచ్చిన మేనల్ని దగ్గరికి తీసుకో. ఈ రౌడీ కన్నా శాస్త్రి గారి రైట్. ఆడైతే ఇలాంటప్పుడు ఏదో ఒక ఐడియా ఇచ్చేవాడు. అసలు మీరు అక్కడ ఉండాల్సింది శాస్త్రి గారు. మా మావయ్య మొహం మిరప చేనులో దిష్టి పిడత కన్నా దరిద్రంగా అయిందండి. ఆ రౌడీ కామ్రేడ్ కూడా చాలా గొప్పగా సపోర్ట్ చేసినట్లేండి. ఏమో అనుకున్నాను కానీ ఆయనతో కూడా విప్లవ మార్గమే. ఎంతైనా ఆత్మాభిమానం తెలుగు సోదరుడు కదండి. శాస్త్రి గారు మీకోసం ఉరుకులు పరుచులు వచ్చేస్తున్నాను. ఉండవయ్య, అలా మీద పడకు. శాస్త్రి గారు నివేదన చేస్తున్నారు. మౌనంగానే ఉంటారు, చెప్పింది వింటారు.
నివేదన చేసి వస్తున్నారా? ఇప్పుడు నేను చెప్పేది వింటే ఆవేదన పడిపోతారేమో. ఆయన అలా కళ్ళెర చేశారు అంటే అదేదో తొందరగా చెప్పాడురా ఓ రెర్రెదవా అని అర్థం. నాకు తెలుసులేవో, ఆ మాత్రం తెలకుండా పప్పలు కొట్టేటానేటి. ఇప్పుడు నేను తెచ్చిన న్యూస్ నోటితో చెప్పేది కాదు, కళ్ళతో చూడ. ఏంటి శాస్త్రి గారు, బొచ్చెలు పగలగొట్టుకున్నా నెత్తి మీద బొచ్చు పీక్కున్నా ప్రేమించుకునేవాళ్ళు లెక్క చేయరు. అసలు ప్రేమ అనేది ఒక మహాశక్తి. అదొక ఉప్పెన, అదొక తుఫాన్. ప్రేమ నాశనం లేనిది, ఎండకు ఎండనిది, వానకు తడవనిది ప్రేమ. ప్రేమ గురించి భగవద్గీతలో ఆత్మ అని పేరు మార్చి చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఆ మాటకొస్తే రుక్మిణి కళ్యాణంలో మెయిన్ పాయింటే లవ్. ప్రేమించుకునే వాళ్ళు ఎవరికి అదరకూడదు, బెదరకూడదు. అంతగా తెగించి ఎవడన్నా అడ్డొస్తే ఆడి నడ్డెరగొట్టి అరగుండు అరమేసం గొరిగించంటురే అని భాగవతంలో నీతి. నీకెలాగో మీసాలు లేవు, ఉన్న పిల్లకు కూడా పీగించుకోవాలని ఉందా? సపక్ నిన్ను. శాస్త్రి, మా పెళ్ళయ్యే వరకు సీతను పువ్వుల్లో పెట్టి చూసుకో. తేడా వచ్చిందో సపక్. ఏంటండి, ఏం చేసిందండి? ఏం చేసిందా? అడ్డు ఆపు లేకుండా తోటలో దొడ్లమ్మట తిరుగుతూ అంట్ల వెధవలతో ప్రేమలట. అప్రాచ్య పక్షి 4 రోజులు తిండి తెప్పలు లేకుండా మార్చు, అదే దారికి వస్తుంది. దిక్కుమాలిన సంత ఎక్కడికి పోతాయి బుద్ధులు? ప్రెసిడెంట్ గారా, రండి రండి. మనలో మనకి 1,00,000 ఉంటాయి. కింద పడతాం, మీద పడతాం, పక్కన పడతాం, అది కాకపోతే పక్కలో పడతాం. కానీ పయ్యాడు వచ్చినప్పుడు మాత్రం కట్టడిగా ఉండాలి, ఆడి జుట్టు ఒడగొట్టాలి. విగ్రహం గొడవట్లా ఉంచండి. దాన్ని వేయించినా వేయించకపోయినా నేను మాత్రం నిగ్రహం పోగొట్టుకోను. అలాగే ముందు మా అమ్మాయిని మీ మద్దల్ని కాపాడుకునే మార్గం చూడండి. ఐడియాలు అంగ ప్రదక్షిణాలు చేస్తే రావు. నా అంత వాణ్ణి నేను ఉండగా మీ సొంత బుర్ర ఉపయోగించనిస్తానా? వదలమంటారా వజ్రాయుధం? అదేదో తొందరగా సెలవివ్వండి శాస్త్రి గారు. కులం కన్నా కుతంత్రం లేదు, మతాన్ని మించిన మంత్రాంగం లేదు. ఆ పాయింట్ మీద కొట్టండి. జనం రెచ్చిపోయి పిచ్చి కుక్కల్లాగా ఆడి పుచ్చెగర కొడతారు. బాగానే ఉంది గాని ఏదన్నా అటు ఇటు అయితే వాడు అసలే రౌడీ ఏంటి బాబు? జనానికి ఎక్కదొయ్యాలి గాని రౌడీలనేం కర్మ, రాజ్యాలనే నాశనం చేయొచ్చు. మనలాంటి పెద్దలు కులం పేరు ఎత్తితే బాంబులు బుల్లెట్లు అక్కర్లేకుండా ప్రజా ఎన్కౌంటర్ అయిపోతుంది. పదండి, జనాన్ని పోగు చేద్దాం. రౌడీ గారు, రౌడీ గారు, రౌడీ గారు, రౌడీ గారు, నేను ఇక్కడ ఇక్కడ ఇటు ఇట్రా. నువ్వా? అటు అటు వచ్చి తలుపుతారు. ఉండు. సీత, ఎవతనుకుని దాంతో వెళ్తున్నావే? ఎవరనుకుని వెళ్ళొద్దంటున్నావు? అది నా కాపురంలో నిప్పులు పోసిన రాక్షసే. ఇప్పుడు నా బ్రతుకు బూడిద కాకుండా కాపాడడానికి వచ్చిన దేవత. పరాయి వాళ్ళ మొగుళ్ళని వల్లో వేసుకుని పిలికేలాంటి ఆడదాన్ని
చెప్పు కొట్టాలి. ఇల్లు సంసారం ఉండి కూడా సాని కొంపల చుట్టూ తిరిగే మగాళ్ళని, అలాంటి మొగుళ్లకు అడుగులకు మడుగులొత్తే నీలాంటి ఇల్లాళ్లను కూడా ఏం చేయాలో అది కూడా నువ్వే చెప్పు. అవసరానికి కొందరు ఆస్తులు అమ్ముకుంటారు, కొందరు ఇళ్ళు వాకిళ్ళు అమ్ముకుంటారు, ఎవరికున్నది వాళ్ళు అమ్ముకుంటారు. అలాగే మేమందా నమ్ముకుంటాం. వ్యాపారం చేసుకునేవాడు చెడిపోయిన పళ్ళని కూడా అమ్మి ఎంతో కొంత రాబెట్టాలని చూస్తాడు. అది వాడి తప్పు కాదు. కొళ్ళు కాయల్ని తీసుకోవడం కొనుక్కునేవాడి తప్పు. పాతివ్రత్యం పేరుతో పండంటి కాపురాన్ని కాళ్ల నీళ్ళకి కళ్ళ నీళ్ళకి బలిపెట్టడం నీ తప్పు.